భూమి మీద ఉన్న 84 లక్షల రకాల ప్రాణులలో జీవనశైలి అంటే జీవించే విధానమున్నది ఒక్క మనిషికే. ఎందుకు? మనిషికి ఒక్కడికే తెలివి ఉంది కనుక. మనిషి ఒక్కడే తెలివిని వాడుకొని జీవితాన్ని మార్చుకోగలడు, తను మారగలడు. ఇప్పుడు మనిషికి ఏదో ఒక జీవనశైలి ఉన్నది కదా, మరి మార్పు ఎందుకు? భారమైన జీవితంతో రాజీ పడితే అనంత ఆనందపు ఆకాశంలో శాంతిగా స్వేచ్ఛగా ఎగిరే అవకాశమును అందుకోలేడు మనిషి. ఈ మార్పునే పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన అంటారు. అందుకే శ్రీకృష్ణానంద మఠం యువ బ్రహ్మ తేజస్సు అనే కార్యక్రమంతో యువతకు చేయూతను ఇవ్వటానికి ముందుకు వస్తోంది. ఆధ్యాత్మిక శిబిరం, స్పిరిచువల్ రిట్రీట్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నది. జీవన శైలిలో చిన్న చిన్న మార్పులతో జీవితమును ఎట్లా సుఖమయం చేసుకోవచ్చునో నేర్పబడుతుంది. ఇందులో భాగంగా ధ్యానం, యోగాసనాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క నిజమైన విజ్ఞానం, నిత్య జీవితంలో భగవద్గీత, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పరస్పర చర్చలు, క్రమశిక్షణతో జీవించటం, హిందూ శాస్త్రములు మరియు పురాణముల పరిచయం, ప్రశ్నోత్తరములు, ఆశ్రమంలో సేవా జీవితం పరిచయం చేయబడతాయి. ఈ 8 రోజుల శిబిరంలో ఆహారం మరియు వసతి సదుపాయాలు అందరికీ ఉచితం. కావలసిందల్లా నాలో పరివర్తన రావాలి, నేను మారుతాను అనే దృఢమైన విశ్వాసం, సంకల్పం.